రైట్. ఇక దేశంలో ఏ రాజధానికి చట్టబద్ధత లేదు. పార్లమెంట్ లో రాష్ట్ర రాజధానుల విషయంలో బిల్లులు పెట్టిన దాఖలాలు ఇప్పటి వరకైతే చరిత్రలో లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమరావతి విషయంలోనే అలా ఎందుకు జరగాల్సి వచ్చింది? అంతటి ప్రాధాన్యత అమరావతి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. అటు ఉభయ సభల్లో ఆ బిల్లుకు సంబంధించి ఆమోదం పొందారు. ఇక రాష్ట్రపతి సంతకం పెడితే ఆ బిల్ అనేది పూర్తిగా పాస్ అయిపోయినట్టే లెక్క. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు జరుగుతున్నాయి. సో మొదటి పాయింట్ మనం చూసుకుంటే, దేశంలో రాష్ట్ర రాజధానికి ఏ రాష్ట్ర రాజధానికైనా చట్టబద్ధత ఉందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి బిల్లులు పెట్టిన దాఖలాలు అయితే లేవు. మనం ముందుగా మాట్లాడుకుంటున్నట్టుగా అమరావతి విషయంలో మాత్రం కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. సో దీనికి అనేక రకాలుగా, అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్న మాట, లోక్సభ ఆమోదం తెలిపింది, లోక్సభలో సుదీర్ఘ చర్చ కూడా సాగింది. ఇక అమరావతికి శాశ్వత అవసరం ఎందుకు వచ్చింది, శాశ్వత చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా పోయింది. హైదరాబాద్ ను ఇక కొద్ది రోజుల పాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా చెప్పుకున్నా, 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చింది అక్కడ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం పలు కమిటీలతో ఒక నిర్ణయం తీసుకుంది, కమిటీలను వేసింది. ఆ కమిటీల తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అసెంబ్లీలో జగన్ కూడా అప్పుడు దానికి ఓకే చెప్పిన పరిస్థితి. నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇక నిర్ణయం తీసుకున్న తర్వాత కొంత నిర్మాణం జరిగింది. ఇక 2019లో అధికారం చేతులు మారింది. ఆ తర్వాత అమరావతి కథ కంచిక అన్నట్టుగా మారిపోయింది. అక్కడ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటంటూ కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చింది. మళ్ళీ 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి అమరావతిని ఖచ్చితంగా రాజధానిగా తీసుకొస్తున్నాం అని చెప్పింది. దీనికి వెనక ఒక పెద్ద కథే నడిచింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి కాదు. సో అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసింది మాత్రం రైతులే. సో ల్యాండ్ పూలింగ్ పేరుతో 1000 ఎకరాలను తీసుకున్నారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ భూములు ఇచ్చిన రైతుల గోసలు మామూలుగా కావు. సో వాళ్ళు ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి వచ్చింది, జైలు జీవితాలను కూడా గడిపారు. సో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. సో మొత్తంగా ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి సంతకం మాత్రమే ఇందాక మనం చెప్పినట్టుగా మిగిలింది. ఆ సంతకం అయితే ఇక అమరావతికి చట్టబద్ధత లభించినట్టే. ఆనాడు ఏపీ విభజన చర్చ లేకుండానే జరిగిందా? విభజన చట్టంపై అభ్యంతరం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ పురంధేశ్వరి. అసలు ఆనాడు ఎలాంటి చర్చ లేకుండా ఆనాడు బిల్లును కాంగ్రెస్ బలవంతంగా ఆమోదించిందని మండిపడ్డ పరిస్థితి. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు పురంధేశ్వరి. సో ఏం జరిగింది, ఎందుకు పురంధేశ్వరి ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. Andhra Pradesh needed a new administrative center. Amaravati, sir, keeping in mind its spiritual, its historical, as well as its religious significance in mind, was actually identified to be the capital of our state. Sir, Telangana began its journey with Hyderabad as the capital, sir, which was ready, functional and globally recognized, but Andhra Pradesh did not have a capital, neither did it have a secretariat, an assembly or administrative ecosystem. Sir, on the 8th of February 2014, sir, that should be considered a black day in the annals of Indian parliamentary history, because it was on that day, sir, that the doors were shut, the cameras were shut down, there was no healthy discussion, but yet a state was bifurcated on the floor of the house, sir. The people of Andhra Pradesh, the 5 crore people of Andhra Pradesh, they accepted the laws peacefully and constitutionally, keeping the nation's interest in mind. That quiet dignity, sir, laid the emotional foundation for our capital, Amaravati. Andhra Pradesh. Yeah, right. ఇక పురంధేశ్వరి మొత్తంగా తన భావోద్వేగాలతో అక్కడ ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్పిన పరిస్థితి. ఇక 3 ముక్కలాట పేరుతో రాష్ట్ర రాజధాని అమరావతిని అతలాకుతలం చేశారంటూ పెమసాని కూడా సభలో ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు. సో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానులను గోసపెట్టారు, రాజధాని నిర్మాణాన్ని గాలి కొదిలేశారు, 3 రాజధానులనే అంశాన్ని తెరపైకి తెచ్చి అసలు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు, మొత్తంగా రాజధానిని అభివృద్ధిని కుంటుపడ్డారు, మోకాలడ్డారంటూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి. పెమసాని ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇది రాజకీయ విమర్శ కాదు సార్. 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి సార్. ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు సార్. ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు, అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు సార్. 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు సార్. ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు
మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు సార్. గర్భిణీ మహిళలపై బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు సార్. వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు సార్. ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది 1631 రోజులు జరిగినటువంటి అమరావతి వ్యధ కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఇది రాజకీయ రైట్. ఇక మొత్తంగా డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఈ చట్టబద్ధత అనేది లభించిందా? తెలుగుదేశం పార్టీ బలంతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారం కొనసాగుతున్న పరిస్థితి. సో మొత్తంగా కూటమి వల్ల ఈ బిల్లు తొందరగా పాస్ అయిందా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకునే చెప్పాలి. ఇక సీఎం రమేష్ కూడా మాట్లాడారు. అమరావతి అనేది తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్నారు సీఎం రమేష్. ఇక అమరావతి శాశ్వత రాజధానిగా ఉండబోతుంది. ఎవరు అంటే పాలకులు మారినా ఇక అమరావతిని టచ్ చేయలేరన్నట్టుగా చెప్పారు. ఇక రాజ్యసభలో డాక్టర్ లక్ష్మణ్ కూడా మాట్లాడారు. అటు పిల్ల కాంగ్రెస్ చేష్టలకు ప్రపంచం నివ్వెరపోయిందంటూ లక్ష్మణ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు ఒక రకంగా చర్చకు దారితీశాయి. ఇక పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ను ప్రజలు మట్టి కరిపించారంటూ కూడా లక్ష్మణ్ మాట్లాడిన పరిస్థితి. సో మొత్తంగా ఏం మాట్లాడారు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాలు, అది తెలంగాణ అయినా ఇది ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ 2 రాష్ట్రాల ఆత్మ ఒకటే, అది తెలుగు భాష మాత్రమే అని చెప్పి ఘనంగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అనేటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసేటువంటి. రైట్. ఈ అంశం సభలో చర్చ సాగుతుంది. ఓవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై చర్చ సాగుతూ ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇంకా బతికే ఉందా అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. 12 ఏళ్లు గడిచిపోయాయి. 12 ఏళ్ల నాటి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని లేవనెత్తారు రేణుకా చౌదరి. సో మొత్తంగా లోక్సభలో కాంగ్రెస్ తన వాణిని వినిపించే ప్రయత్నం చేసింది రేణుకా చౌదరి వాయిస్ రూపంలో. ఇంకా ఆ డిమాండ్ పెండింగ్ లో ఉందంటూ గుర్తు చేసిన పరిస్థితి కనిపించింది. సో విభజన హామీలను కూడా అమలు చేయాలి, ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందంటూ రేణుకా చౌదరి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశం చుట్టూ కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి. రేణుకా చౌదరి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. It's not enough to say Amravati. It was Amravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amravati, Lakpate Pelavara Peru, Kamaravati. Pettu Peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the centre today that they have solved a big political problem. They have done nothing. They have to say it. It's not enough to say. ఇక జనసేన కూడా తన వాయిస్ ని వినిపించే ప్రయత్నం చేసింది. రాజధానిని మరిచిపోయారు గత పాలకులంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు రాజధాని విషయాన్నే గాలి కొదిలేశారంటూ జనసేన ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చిందన్నారు బాలశౌరి. బాలశౌరి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి దానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ మా ఎంపీల తరఫున ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడా ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా
అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కూటమి ఎలక్షన్స్ 2004లో కూటమి తరపున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి ప్రామిసుల్లో ప్రధానమైనటువంటి హామీ మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి అని చెప్పాం. ఆంధ్రప్రదేశ్ రైట్, సభ నుంచి అసలు వైసీపీ ఎందుకు వాకౌట్ చేసింది అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. లోక్సభలో అమరావతి బిల్లును సమర్థించింది వైసీపీ, కానీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించింది. నిన్న లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది, అదంతా మనం చూసాం. విభజన హామీలు అమలు చేయాలని ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. ఇవాళ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరునైతే తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి కనిపించింది. సుబ్బారెడ్డి ఏమన్నారో చూద్దాం. Finally, the resolution on the basis of which bill is brought here before the they moved and adopted in the AP Legislative Assembly, sir. It was not adopted in the Legislative Council, sir. That is without following the legislative procedure, sir. Sir, this clearly indicates there is a big drama about this bringing this bill, sir. So with these submissions, our YSR Congress Party opposed this bill, but the reasons mentioned in the beginning and in protest, we are walking out, sir. రైట్, మొత్తంగా ఎవరి వాదన వాళ్ళైతే వినిపించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అమరావతి బిల్లు అసలు వైసీపీకి ఇష్టం లేదా? జగన్ ఏం మాట్లాడారు? ఎందుకు జగన్ అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నారు? అమరావతి చట్టబద్ధ బిల్లు తీర్మానంపై జగన్ ఏమన్నారు? శాసనసభలో దీనిపై ఒక డ్రామా నడిచిందంటున్నారు మాజీ సీఎం జగన్. ఇక వైసీపీ చీఫ్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాష్ట్రానికి రాజధాని ఉండాలన్న నిబంధనే లేదంటూ చెప్పుకొచ్చారు జగన్. రాష్ట్రానికి రాజధాని ఏది ఉండాలన్న విషయాన్ని ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకుంటాయని స్పష్టం చేశారు జగన్. ఇక రకరకాల కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ ఏమన్నారో కూడా చూద్దాం. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. ఈ మేరకు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా ఆ అఫిడవిట్ లో వాళ్ళు పేర్కొన్నారు. మన కళ్ళ ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. మన కళ్ళ ముందునే 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తా ఉంది, ఎలా వర్తిస్తా ఉంది? రైట్, ఇక అమరావతికి చట్టబద్ధతతో స్వర్ణయుగం వచ్చిందంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక కూటమి పాలనను స్వర్ణయుగంతో పోల్చారు రామ్మోహన్. ఏపీకి ఇక అంతా వెలుగేనంటున్నారు. రాజధానికి చట్టం హోదా ఇవ్వడం వల్లనే సాధ్యం అవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దేనికైనా ప్రజల సహకారం, అభివృద్ధి కావాలన్న ఉద్దేశం రాజకీయ పార్టీలకు ఉండాలి. ఆ రాజకీయ పార్టీలకు అది కొన్ని రాజకీయ పార్టీలకు లోపించిందంటూ కూడా రామ్మోహన్ చురకలంటించిన పరిస్థితి. ఇక రామ్మోహన్ ఏమన్నారో చూద్దాం. First time in history, a new state has been created with the capital and the whole state has been left out without the capital. And that is where the problem started, sir. We were not against the bifurcation, but then the way that it was done. And now honorable senior member who has spoken before me should also understand that many of the issues which we are talking about today was done because of the way in which it was bifurcated. It is not the first time that a state has been bifurcated in this country. Under the visionary leadership of previous Prime Minister Atal Bihari Vajpayee ji, 3 states have been created, but none of the states had any kind of problem. There was no agitation at all. Then why now? Why for Andhra Pradesh? And it was at that time when the state was created, then it was Andhra which was left out without the capital. It was Andhra which had 16,000 crore revenue deficit in the state. And it was Andhra which was left clueless on what is going to happen in the future. It was left blindsided. It was left right on the streets of this country. And that was when all of the Telugu people, all of the Andhra people, the 5 crore people looked at one man with hope. And that man, I have to take his name, sir, is the Honorable Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu garu. And that was the only hope we had left in the Telugu people, in Andhra people. రైట్, ఇక ఆంధ్ర గురించి చర్చ సాగుతున్న సమయంలోనే తెలంగాణ అంశం కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లనే తెలంగాణ వెనకబడిందా అన్న పరిస్థితి వచ్చింది. ఎస్,
అదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆనాడు కేంద్రం మెడలు వంచి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి ఏమన్నారో కూడా చూద్దాం. సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ అన్నదమ్ముల్లాగా ఒక పోటీ తత్వంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రావడము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాకు స్టేట్ క్యాపిటల్ లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడము చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతా ఉన్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది తెలంగాణకు సంబంధించి. రైట్, ఇక తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయంపై గళమెత్తేది ఎవరు, మాట్లాడేది ఎవరు అంటూ పెద్దపల్లి ఎంపీ వంశీ మాట్లాడిన పరిస్థితి. అభివృద్ధిపై కూడా ఎంపీలు గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి అభివృద్ధికి తెలంగాణ నోచుకోవట్లేదు, తెలంగాణకు నిధులు రావట్లేదు, ఒక్క ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది, ఎయిర్పోర్ట్లు తెలంగాణకు అవసరం లేదా, అదేవిధంగా పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను కూడా పరిష్కరించాలన్నారు ఎంపీ. విభజన చట్టంలో ఏ అయితే అంశాలు ఉన్నాయో అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ నుంచి గ్రామాలను తీసుకున్నది ఎవరు అనే అంశం కూడా ఇప్పుడు చర్చకొచ్చింది. రాష్ట్ర విభజనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మొదటి నుంచి చెప్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ కూడా అదే వాదన వినిపిస్తున్న పరిస్థితి. ఇక ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడారు. ఏపీలో అక్రమంగా కలుపుకున్న గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇక ఒక అంశాన్ని చూస్తే మనం రాజకీయ పార్టీలన్నీ ఏ అంశం జరిగినా రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నాయన్న చర్చ కూడా ప్రజల్లో జరిగింది. రాజధాని ప్రజల కోసమా, నిజంగా రాజకీయాల కోసమా? అమరావతిపై అప్పుడే రాజకీయాలు మొదలైపోయాయి. అధికార కూటమి విపక్ష పార్టీలు పరస్పరం విరుద్ధమైన ఆరోపణలు, వాదనలు, ప్రకటనలు గుప్పించేసుకుంటున్నాయి. అమరావతి రైతులు మాత్రం సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి. ఇక ముందు ఎవరు వచ్చినా ఏమీ చేయలేరన్న ధైర్యంతో ఉంటామంటున్నారు అక్కడి రైతాంగం. ఇక రాజ్యసభలో కాళేశ్వరంపై కూడా రగడ సాగింది. ఈ అంశం ఎందుకు అక్కడ తెరపైకి వచ్చింది అనేది కూడా మాట్లాడుకుందాం. కాళేశ్వరంపై రాజ్యసభలో కాసేపు గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఎంపీ సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య అయితే మాటల తూటాలు పేలాయి. ఒక రకంగా కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఒక ఏటీఎం గా మారిందంటూ కిషన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక రకంగా తూర్పారబెట్టారు. కాళేశ్వరాన్ని ప్రజల డబ్బుతో కట్టారా, లేక కేసీఆర్ సొంత డబ్బుతో కట్టారా, జేబులోంచి తీసి కట్టారా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపించింది. తెలంగాణకు కేంద్రం సహకారం లేదా, ఎందుకు కేంద్రం సహకరించలేకపోతుంది? ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్న సంధించిన పరిస్థితి. కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం సహకరించుకున్న ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. ఎందుకు తెలంగాణపై అంత వివక్ష? అటు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అన్న అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ అంశం కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అమరావతిని ఎవరు అంగుళం కూడా ఇకపై కదిలించలేరా? ఏం జరిగింది చట్టబద్ధతకు సంబంధించి అనేది కూడా చర్చకొచ్చింది. అమరావతి బిల్లు ఆమోదంపై సీఎం చంద్రబాబు అయితే హర్షం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే అక్కడికి వెళ్లి ఆయన ఒక దీపం కూడా వెలిగించిన పరిస్థితి. భవిష్యత్తులో ఒక్క అంగుళం కూడా ఇక కదిలించలేరని వాగ్దానం చేశారు చంద్రబాబు. ఏపీకి ఇక నుంచి ఏకైక రాజధాని అమరావతి అంటూ చెప్పుకొచ్చారు. ఈ మాటలకు అంటే చంద్రబాబు మాట్లాడిన తర్వాత అక్కడ జనం హర్షాతిరేకాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా అమరావతికి అయితే చట్టబద్ధత కల్పించేశారు. ఇక అమరావతి ఏ విధంగా రూపు దిద్దుకోబోతుంది, ఈ చట్టబద్ధత కల్పించడం వల్ల అమరావతికి ఏం జరగబోతుంది, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఒకసారి చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. రైట్, వైసీపీ మైండ్ లో అసలు ఏముంది?
ప్లాన్ బి ఏంటి? అసలు ఈ ప్లాన్ బి గురించి ఎందుకు చర్చ జరుగుతుంది? విపక్ష నేత వైసీపీ చీఫ్ జగన్ చంద్రబాబుకు కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. అమరావతిని క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయాలంటూ కమెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. క్యాపిటల్ కు ప్లాన్ బి అంటూ కమెంట్ చేసిన జగన్ క్యాపిటల్ ఏరియాకు మావిగన్ అనే పేరు పెట్టాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇక మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న 110 కిలోమీటర్లు భవిష్యత్తులో గ్రోత్ ఇంజన్ అవుతుందంటూ జగన్ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో జగన్ ఏమన్నారో కూడా చూద్దాం. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకి కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 110 కిలోమీటర్లో క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, నాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. రైట్. మరోవైపు కూటమి సభ్యులు జగన్ కు గన్నులు ఎందుకు చూపిస్తున్నారు? సో ఇది ఎంతవరకు హర్షించదగ్గ పరిణామం? అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని కూటమి నేతలు అంటున్నారు. హైవే పక్కన రాజధాని నిర్మించాలనడం అసలు ఎందుకు, ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. జనసేన నేతలు మాత్రం జగన్ కు గన్నులు చూపిస్తూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అంటున్నారు అటు జగన్ పార్టీకి సంబంధించిన అభిమానులు. సో మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గెస్ట్లు జాయిన్ అయ్యారు. శరత్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ లీడర్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, జూమ్ లో జాయిన్ అయ్యారు. శ్యామ్ ప్రసాద్ గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శరత్ చౌదరి గారు, ఏంటి అసలు చట్టబద్ధత కల్పించడం ద్వారా ఏం సాధించారు, ఏంటి అని అటు వైసీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో జగన్ కొత్తగా ఒక టాపిక్ కూడా తీసుకొస్తున్నారు, మావిగన్ అని చెప్పి. సో ఏంటి మావిగన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎలా చూస్తున్నారు ఈ చట్టబద్ధత రావటాన్ని? వంశీ గారు, ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు అమరావతి రాష్ట్ర రాజధానిగా 2015లోనే మన అసెంబ్లీలో మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని అంటే, అమరావతిని మీరు క్యాపిటల్ గా చేయడానికి మేము ఒప్పుకుంటున్నాము, అదే కాకుండా కనీసం ఒక 30,000 ఎకరాలు ఉంటే మంచి రాజధానిగా దీన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన క్రమంలో రీసెంట్ గా మనం చూస్తే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాలు తీసుకోండి అని చెప్పి ఇంకోసారి చెప్పడం, ఇప్పుడు నిన్న వచ్చేసరికి ఏమో మళ్ళీ అదేదో మావిగన్ అని చెప్పి ఇంకొక నేమ్ తీసుకున్నాడు. ఈ విధంగా తన స్టాండ్, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ మారిందేమో కానీ అమరావతి మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్ కోసమే చట్టబద్ధత తీసుకొచ్చారా? మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మళ్ళా రాజధాని ఏమన్నా మారుస్తారేమో అని చెప్పి చట్టబద్ధత అంశాన్ని తీసుకొచ్చారా? ఏంటి అసలు ఎందుకు, అంటే దేశంలో ఎక్కడా లేని అంశాన్ని కూటమి సర్కార్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఏంటి అసలు? వంశీ గారు, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన, ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగినా, దేశంలో ఎవరు కూడా ఇప్పుడు వరకు ఒక సెంట్రల్ ఫలానా స్టేట్ కి ఇది క్యాపిటల్ అని డిసైడ్ చేసిన దాఖలా ఇప్పుడు దాకా లేదు మన భారతదేశ చరిత్రలో. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఫస్ట్ టైం 2014 నుంచి 19 వరకు జరిగిన సమావేశాల్లో ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 25 వరకు ఆయన అధికారంలో ఉన్న తర్వాత ఇమీడియట్ గా 3 ముక్కలాట అని చెప్పేసి ఒక కర్నూలు, వైజాగ్, మళ్ళీ అమరావతి, ఈ మూడింటిని క్యాపిటల్స్ గా డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన శాసనసభలో కొత్త తీర్మానం తీసుకొని రావటం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇద్దరు కూడా దాన్ని వ్యతిరేకించి ముట్టికాయలు వేయటం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ ఇదివరకు మంత్రులుగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేదు అంటే పేర్ని నాని గారు కావచ్చు, ఇంకా కొంతమంది ఇంకా కూడా రాజధాని మీద
అమరావతి మీద విషం చిమ్మే ప్రయత్నాలు ఏమాత్రం మానుకోకపోగా రోజు రోజుకి ఒక కొత్త కుట్రలు తెరలకు తీసుకొని రావటం. అమరావతి రైతులు కూడా ఏంటంటే వాళ్ళు ఒక చట్టబద్ధత అనేది ఉంటే చాలా సేఫ్ గా ఉంటది అని చెప్పి ఇప్పుడు మనం మోదీ గారిని రిక్వెస్ట్ చేయడము, వెంటనే మోదీ గారు అమిత్ షా గారు కూడా మీరు అడుగుతున్నది ప్రాపర్ చట్టబద్ధత, రాష్ట్రానికి ఒక సెక్యూరిటీ కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తాము, ఇంకెవరు కూడా రాజధానిని కదల్చకుండా మనం ఒక పకడ్బందీ బిల్లు తీసుకొద్దాము అని వాళ్ళు చెప్పటము. తద్వారా నిన్న లోక్సభలో ఈ రోజు రాజ్యసభలో కేంద్రం బిల్ అనేది ఆమోదించడం చేయడం జరిగింది. మాట్లాడదాం శరత్ చౌదరి గారు, ఈ అంశం గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు మావిగన్ అని కొత్త పేరు తీసుకొచ్చారు, ఎక్కడా కూడా ఎవరు కూడా విన్న దాఖలాలు కనిపించలేదు, మొత్తంగా చట్టబద్ధత అయితే అమరావతికి వచ్చేసింది. ఎలా చూస్తున్నారు ఈ అమరావతికి చట్టబద్ధత రావటాన్ని? ఏం కోరుకుంటోంది వైసీపీ? ఏదో ప్లాన్ బి ఉందని చెప్తున్నారు, ఏంటి ఆ ప్లాన్ బి? శరత్ చౌదరి గారికి, చూస్తున్న వీక్షకులకు, శ్యాంప్రసాద్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. ఇప్పుడు మీకు మావిగన్ అంటేనే ఒకవేళ గన్ అంటేనే జగన్ గుర్తొస్తారేమో, ఆ జగన్ అనే పేరు వస్తే భయపడతారేమో. భయపడే పేరు ఉండేటువంటి వద్దులే, మీరు పేరు కావాలంటే మార్చుకోండి. కానీ విషయం ఏంటంటే ఆ 110 కిలోమీటర్ల హైవే చుట్టూరు వస్తే అక్కడ మచిలీపట్నం నుండి ఇక్కడ కృష్ణా జిల్లాను, విజయవాడ నుండి ఇక్కడ గుంటూరు జిల్లా వరకు నాగార్జున యూనివర్సిటీ నుండి కలిపితే 110 కిలోమీటర్ల హైవే పక్కలో ఉంటుంది. ఈ హైవే పక్కలో పెద్ద పెద్ద సిటీలు లాగా ఉన్నాయి కాబట్టి ఈ సిటీలన్నీ కలిపితే రాజధాని అనేది ఒక పెద్ద రాజధానిగా కనిపిస్తుంది. ఈ పెద్ద రాజధానిగా మీరు ఇప్పుడు అక్కడ 2 లక్షల కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అంత కూడా అవసరం లేదు. దాంట్లో 10% ఖర్చు పెడితే మీరు ఇది బ్రహ్మాండమైనటువంటి రాజధాని సిటీ లాగా. మోహన్ రెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్, మావిగన్ అనే అంశాన్ని నిన్ననే ఎందుకు తెర మీదకు తీసుకురావాల్సి వచ్చింది? ఎప్పటి నుంచో ఈ అంశం నలుగుతూ ఉంది కదా, మావిగన్ అనే అంశాన్ని ఎందుకు ముందే చెప్పలేదు, నిన్నే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇంత సడన్ గా జగన్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఏంటి సడన్ గా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావాలి? అసలు విషయం ఏంటంటే వీళ్ళు రాజధాని ప్రాంతం ఇది అని ఎంచుకున్నప్పుడు పొరపాటు చేసినారు. ముందు వచ్చేసి మచిలీపట్నం అన్నారు, తర్వాత విరసన్నపేట నుండి ఇక్కడ తీసుకుంటామన్నారు, ఆ తర్వాత అమరావతిని ఎంచుకున్నారు. 3 సార్లు వీళ్ళు టైం సుమారుగా 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కేటాయించి 6 సంవత్సరాలు వీళ్ళు కావాల్సిన చోట కావాల్సినటువంటి వ్యక్తులు భూసేకరణ చేసిన తర్వాత భూసేకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 25,000 ఎకరాలు భూమిని కొనుగోలు చేసిన తర్వాత, వీళ్ళకి కావాల్సిన లీడర్లు అక్కడ భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రాజధాని భ్రష్టు పట్టించాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉందనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టి శ్రీకృష్ణ కమిటీ అప్పుడే అక్కడ అనువైన ప్రాంతం కాదని కమిటీ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇలాంటి ఉద్దేశాన్ని మీ మనసులో పెట్టుకున్నారు. ఇలాంటి ఉద్దేశం మంచిది కాదు అని ఒక నిర్ణయం అయితే, రెండో నిర్ణయం మీరు చెప్పినట్టు 3 రాజధానులు అది ఇది అన్నారు కదా, 3 రాజధానులు అనే కార్యక్రమం రాష్ట్రంలో 3 ప్రాంతాలు గతంలోని, ఇప్పుడు కాదు, రాష్ట్ర విభజన జరగక ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. దాని గురించి మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు మొత్తంగా టీడీపీ నాయకులు గాని, సరే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు గాని 25,000 ఎకరాలు వాళ్ళు ముందు అంతా ల్యాండ్ పూలింగ్ చేసుకుని అక్కడ వాళ్ళు కొన్న తర్వాతే రాజధానిని డిక్లేర్ చేశారని చెప్తున్నారు కదా, వాస్తవేనా ఇదే? 100% వాస్తవమైతే 5 సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? సో వాళ్ళని దోషులుగా ప్రజల ముందు ఎందుకు ఉంచలేకపోయారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వస్తూనే మేము టక్కన ఈ కరోనా రావడంతో, కరోనా వచ్చిన తర్వాత దీనిపైన డిస్కషన్ చేసే అవకాశం కూడా రాకపోవడంతో, అయినా అసెంబ్లీలో డిస్కషన్ చేసినప్పుడు ఇక్కడ అవినీతి చేసినారు అని అప్పుడే చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఇది జరగడంతో పాటు, స్థానిక ఎన్నికలు రావడంతో పాటు, ఆ తర్వాత మళ్ళీ ఏకసభ లోపల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ టైంలో మాకు కుదరలేదు. ఆ తర్వాత వీళ్ళపైన చేయాల్సినటువంటి పద్ధతుల్లో అన్ని చేయాలనే ఆలోచనలో భాగంగానే మేము అనుకున్నాం. కానీ మీరు వాళ్ళు అందరూ కలిసి ఏం డిస్కషన్ చేస్తున్నారంటే ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఇలా మీద పెడుతున్నారనే ఆలోచన తీసుకొస్తున్నారు. మావిగన్ అనే దాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం నుండి సీపోర్ట్ ఉంది, అక్కడ నుండి ఇక్కడ విజయవాడలో రైల్వే జంక్షన్లు, రైల్వే కావాల్సినటువంటి ఆ సదుపాయాలన్నీ ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు ఏరియాలో మనకు కావాల్సినటువంటి ప్లేస్ అంతా ఉంది, నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఈ ప్రాంతం కడితే బాగుంటుందనే ఆలోచన మీకు సరైన ఆలోచన ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నారంటే మీ ఉద్దేశం
అంతా కేవలం మీరు బాగుండాలి, మీరే బాగుండాలి, రాష్ట్రం ఎట్టుపోయినా పర్వాలేదు, 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే అది బిల్డింగ్లు పూర్తయ్యాలకు 5 లక్షల కోట్లు అవుతుంది. 5 లక్షల కోట్లు అంటే ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి 7 లక్షల కోట్లు ఇప్పుడు 3,30,000, దాదాపు 10,50,000 కోట్లు అయితే ఇంకా 4 లక్షల కోట్లు ఖర్చు పెడితే 14-15 లక్షలు అయితే భవిష్యత్తు తరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది. అయినా కూడా సరే, ఇప్పుడు ఇక చట్టబద్ధత వచ్చింది. సరే, మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా కాసేపు మనం పరిగణలోనికి తీసుకుంటే, ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది. చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇక అమరావతిని శాశ్వత రాజధానిగా ఎవరైనా పరిగణించాల్సిందే. సో ఇప్పుడు మావిగన్ అనే పేరు ఇప్పుడు అంటే నిన్న మొన్న తీసుకురాకుండా, సో మొదటి నుంచి అంటే మీరు అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా అమరావతి పనులు ఒకవైపు చకచకా జరుగుతున్న టైంలో తెర మీదకు తీస్తే ప్రజల మద్దతు ఏమైనా లభించేదేమోగా మీకు, మరి ఎందుకు ఆ పని చేయలేకపోయింది వైసీపీ? ఇప్పుడు మీరు నేను అందరం చూడగానే అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం సంప్రదించకుండా ఇలా ఇష్టం వచ్చిన చోట 3 సార్లు అనౌన్స్ చేసి 3వ అమరావతిని ఎంచుకొని వీళ్ళే మా అసెంబ్లీలో డైరెక్ట్ అనౌన్స్ చేసినారు. ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా చేస్తే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అయ్యా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయం తీసుకొని చెప్తున్నారు, ఆడన్నారు ఆడన్నారు లాస్ట్ కు ఈడికి వచ్చినారు. ఇక్కడ వచ్చి పెట్టేటప్పుడు రైతుల భూములు కొనడం ఏంది, రైతులు 3 పంటలు పంటలు పండే భూములు కొని మనం రాజధాని కట్టడం ఏంది, 33,000 ఎకరాలు మనకి ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం రాజధాని కడితే బ్రహ్మాండంగా బాగుంటుంది. 2014లో ఎందుకు ఓకే చెప్పారు మరి? రాష్ట్రం మొదటికే వస్తున్నాం మోహన్ రెడ్డి గారు. రాజధాని కేవలం 29 గ్రామాలకు సంబంధించింది కాదు రాజధాని. అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ఎందుకు ఓకే చెప్పారు మరి? ఇక్కడ మళ్ళా అంశమే తెర మీదకి వస్తుంది. పాత అంశాలన్నీ ఇప్పుడు తోడుకోవాల్సి వస్తుంది మీరు చెప్పే ఆన్సర్స్ కి. అప్పుడు అసెంబ్లీలో జగనే కదా చెప్పింది అమరావతికి ఓకే సేకరించాల్సింది భూమి అని చెప్పారు కదా, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అప్పుడు మరి? మొదటి నుంచే వ్యతిరేకిస్తే పోయేది కదా. ఒకవేళ మీరు అదే ప్రాంతం కావాలనుకున్నప్పుడు 30,000 ఎకరాలు తీసుకోవాల్సి వస్తే అది ప్రభుత్వ స్థలం అయితే ప్రభుత్వ స్థలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ హక్కు ఉంటుంది. కేవలం రైతులతో తీసుకున్న తర్వాత రైతుల ఇష్టం ప్రకారమే మనం ప్లాట్ చేయాలి, రైతుల ఇష్ట ప్రకారమే పెట్టాలి, రైతుల ఇష్ట ప్రకారమే వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇలాంటి పరిస్థితి వచ్చే రాష్ట్రం మొత్తం ఎవరి చేతుల్లో ఉన్నట్టు ఉండకూడదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నట్టు ఉండాలి. రాష్ట్ర రాజధాని ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రజలందరికీ హక్కు ఉంటుంది. ప్రజలందరికీ హక్కు ఉన్నప్పుడే అది రాజధాని. లేదా ఒక 29 గ్రామాలకే ప్రజలకు హక్కు లేకుండా మొత్తం 29 గ్రామాల చేతుల్లోనే రాజధాని ఉండాలి, 29,000 మంది రైతుల్లోనే రాజధాని ఉండాలి, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేతుల్లోనే రాజధాని ఉండాలి, బీజేపీ జనసేన కూటమి చేతుల్లోనే రాజధాని ఉండాలి. రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. కేవలం 1,00,000 కోట్లు పెడితే రాజధాని అయ్యేదానికి మీరు 4 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది అవుతుంది. ఒకసారి డాక్టర్ శ్యాంప్రసాద్ గారు వాయిస్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ శ్యాంప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తంగా అమరావతికి చట్టబద్ధత లభించింది. రాజకీయ పార్టీల ఆరోపణలు ఏ విధంగా జరిగినా ఆ ఆరోపణలను కాసేపు పక్కన పెడితే అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని ఎలా చూస్తున్నారు? రాబోయే రోజుల్లో అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏం జరగబోతుంది? ఇది ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకి, వంశీ గారికి, ఐ న్యూస్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి 1 పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత మీద బిల్లు ప్రవేశపెట్టి భారతదేశంలో ఉన్న పార్టీలు అన్నీ కలిపి ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించిన తర్వాత అది ఒక అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం జరిగిందనమాట. ఎంతో ఆనందంలో ఒక పండగ వాతావరణంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అంతా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పర్టికులర్గా అమరావతి రైతులందరూ రిలీఫ్ ఉపశమనం పొందారనమాట. హాయిగా నిద్రపోయారు రాత్రి. ఎందుకంటే ప్రతి నిమిషము టెన్షనే. 5 సంవత్సరాల పాటు ఎన్ని బాధలు అనుభవించారో అందరూ చెప్పుకొచ్చారు, మీరు అందరూ చూశారు, దాని గురించి మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఇవాళ ఉపశమనం పొందారు, రాత్రి మాత్రం హాయిగా నిద్రపోయారు. 1 అవర్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు కూడా వెంకటపాలెం వెళ్ళారు. భారతదేశంలో ఉన్న నదీ జలాలు అన్ని ప్రాంతాల్లోని మట్టిని తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు 2015లో. ఆ పవిత్రమైన నదీ జలాలు, ఆ మట్టి యొక్క శక్తే ఇవాళ మన అమరావతి చట్టబద్ధతని భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించినాయి. ఎక్సెప్ట్ అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ తీర్మానంలోనూ పార్టిసిపేట్ చేయాల, వాళ్ళ అభిప్రాయాలు చెప్పాల. అలాగే భారతదేశంలో ఉన్న పార్లమెంట్లో కూడా వాళ్ళ అభిప్రాయాలు మాకు చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా అమరావతి రైతులకు మీరు న్యాయం చేకూర్చండి అని మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, కానీ వాళ్ళు వాకౌట్ చేశారు. అసలు
రైతులకి న్యాయం చేకూర్చాలనే మాట వైఎస్ఆర్సీపీ నోట్లో నుంచి వస్తుందంటే వాళ్ళకి ఆ నైతిక హక్కు లేదండి. అసలు ముఖ్యంగా నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే, ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా శత్రువులు కాదు, వాళ్ళు ప్రత్యర్థులు మాత్రమే. ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉండాలి. ఒక సిద్ధాంతం అంటే ఎంతో ఆలోచించుకొని పార్టీలో ముఖ్యమైన సభ్యులతోనో ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళ సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి రాజధాని ఎలా ఉండాలి అనేది ముందు నిర్ణయించుకుని తర్వాత అసెంబ్లీలో మాట్లాడాలి. అమరావతి రాజధానిగా 2014-19 మధ్యలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కావాలి, గుంటూరు విజయవాడ మధ్యలోనే పెట్టాలి అని ఆయన సభాసాక్షిగా ఒప్పుకున్నారనమాట. అది ఆల్రెడీ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి చెప్పుంటారు. ఒక నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది, కానీ ఆ నిర్ణయం పర్మనెంట్గా అట్టు పెట్టుకోవాలి. వాళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు, అమరావతిని మీకు మద్దతు ఇస్తున్నామని. వాళ్ళు 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత 6 నెలల్లోనే అది 3 రాజధానులుగా మార్చుకున్నారు. అభిప్రాయం మారిపోయింది. తర్వాత 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ సీనియర్స్తో అమరావతికి మేము ఆమోదం తెలుపుతామని ఒకసారి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, గుంటూరు విజయవాడ మధ్యలో 500 ఎకరాల్లో అమరావతి కడితే సరిపోద్దని ఒకసారి చెప్పారు. శ్యాంప్రసాద్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. శరత్ చౌదరి గారు, ఫైనల్ గా ఏం జరగబోతుంది అంటే, అమరావతికి చట్టబద్ధత తేవటంతోనే కూటమి పని అయిపోదు, ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, రానున్న రోజుల్లో అమరావతి ఏ విధంగా వెలగబోతుంది? వంశీ గారు, ఆల్రెడీ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది, మనం ఆర్బీఐ దగ్గర కావచ్చు, లేదు అని అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏ విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని పంపించాం. ఇప్పుడు వరకు ఏంటంటే ఒక అడ్డంకర్ అనేది ఎవరైనా కూడా వేరే ఇన్వెస్టర్స్ దగ్గర కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే వేర్ ఈస్ ద క్యాపిటల్ సిటీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది రావటం, మాకు ఇక్కడ చట్టబద్ధత అనేది ఏమన్నా మీరు ఏ విధంగా అష్యూర్ చేయగలరు అనేది రావటం జరిగింది. ఇప్పుడు అన్నిటికీ అడ్డంకులు అయితే కంప్లీట్ గా తొలగిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2028వ సంవత్సరం మిడ్ అంటే ఆల్మోస్ట్ ఒక మార్చి ఏప్రిల్ వరకు చూసుకుంటే మాక్సిమం ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి కుటుంబ ప్రభుత్వం శాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొన్న మన అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కొన్ని డేట్స్ కూడా ఇచ్చారు. ఏ విధంగా హైకోర్టు భవనం కావచ్చు, లేదు అని అంటే అక్కడున్న ఎమ్మెల్యే ఎంపీల క్వార్టర్స్ కావచ్చు, మిగిలినవి కావచ్చు, ఏ డేట్స్ లో ఏదేది మనం శంకుస్థాపనకి రెడీ చేసుకుంటున్నాం అనేది కూడా ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు వరకు మనకి ఏదైతే ఒక అడ్డంకి ఉందో అది తొలగిపోవటం, అందులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక దగ్గరగా పోయి మాట్లాడుతుంటే మీ రాజధాని ఏది అని అంటే సిగ్గుపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అని ఒక ప్రాపర్ ఆన్సర్ మనం చెప్పుకునే స్టేజ్కి వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మనం తీర్చిదిద్దుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు శాయశక్తుల కృషి చేస్తున్నారు. మోడీ గారు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి